రైతంటే మన కడుపు నింపేవాడు, తను కాయకష్టం చేసి మనకు తిండి పెట్టేవాడు. అన్నదాత ఆగిపోతే మనకు బుక్కెడు బువ్వ దొరుకుతుందా? రైతు విశ్రమిస్తే మన కంచం నిండుతుందా? మరి ఆ తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ఉంటే ఇంత ఘోరంగా రైతును చిన్నచూపు చూస్తుందా? మక్కలు కొనరు, జొన్నలు కొనరు, వడ్లు కొనరు, పసుపు కొనరు. మరి ప్రభుత్వం ఉన్నది దేనికి? మంత్రులు ఎందుకు ఉన్నట్టు? అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? ఏసీ రూములో రెస్ట్ తీసుకుంటున్నాడా? మరి లేకపోతే రైతులు ఎర్రటి ఎండల్లో అరికోస పడుతుంటే ఈ ప్రభుత్వం అయ్యో పాపం అన్నదా? వారి గోస విన్నదా? వారి దుఃఖం తీర్చిందా? చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది కడుపు కట్టుకొని వ్యవసాయం చేసే రైతన్నకు కడుపు మండితే మామూలుగా ఉండదు. నిజామాబాద్ జిల్లాలో ఇదే జరిగింది. పసుపు రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు సాఫ్ట్వేర్ సమస్యలతో విసిగిపోయిన రైతులు మార్కెట్ కార్యాలయంపై దాడికి దిగారు. అద్దాలు, ఫర్నిచర్ పగలగొట్టారు. వారాల్లో పసుపు ధర 14,000 నుంచి 9,000కు పడిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని పసుపు రైతులు గోడుగోడున వాపోయారు. అయినా మనసు కరిగితేనా ఈ పాలకులకు? వాళ్ళవి గుండెలు కాదు, రాతి బండలు. రైట్, ఇటు నిజామాబాద్ మార్కెట్లో పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమం కూడా చేపట్టినటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. రైట్ సురేష్, మీరు అన్నట్టుగా ఇవాళ రైతాంగం తీవ్ర నిరాశ నిర్లిప్తతో ఉన్నది. ఎక్కడ చూసినా ఒక పక్క ధాన్యాన్ని కల్లాలకు తరలించిన తర్వాత సకాలంలో ధాన్యాన్ని వడివడ్లను కొనుగోలు చేయక, ఇవాళ మార్కెట్ యార్డ్కి తరలించినటువంటి మక్కను కొనుగోలు చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం ప్రతినిత్యం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రైతాంగం ప్రతినిత్యం ఎక్కడొక చోట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అయినా ప్రభుత్వం తనకు ఏమి పట్టనట్టుగా, ఆ అంశం తమ పరిధిలోకి రానట్టుగా సంబంధిత శాఖ మంత్రులు తమకు ఈ విషయానికి ఏమాత్రం సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది. ఇక నిజామాబాద్ జిల్లా మార్కెట్ కి విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రద్ధాగంజంలో ఉన్నటువంటి మార్కెట్ దేశంలోనే అతిపెద్ద మార్కెట్. పసుపుకు ప్రసిద్ధిగాంచినటువంటి నిజామాబాద్ జిల్లా మార్కెట్ ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో పసుపు పంటను పండించడమే ప్రశ్నార్థకంగా మారుతుంది. సకాలంలో పసుపును కొనుగోలు చేయక వడగళ్ల వానతో నష్టపోయినటువంటి రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడింది. ఇవాళ వర్షం తగ్గినప్పటికీ మార్కెట్ యార్డ్కి తరలించినటువంటి పసుపును కొనుగోలు చేయక దళారులు, అదేవిధంగా ప్రభుత్వం కుమ్మక్కై విచిత్రమైన పరిస్థితి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇవాళ దళారులతో వ్యాపారం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ 14 నుంచి 15,000 పలకాల్సినటువంటి పసుపు కేవలం 8 నుంచి 9,000 పలుకుతుందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వస్తే, పసుపు పంటను పండించడంలో 01 సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉంటే దాని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని 0Tగా మార్చి పసుపు అభ్యున్నతి కోసం మార్కెట్ సంబంధించిన టోటల్ అప్డేట్స్ నెపంగా చూసి వల్ల రైతులకు సంబంధించిన అప్డేటు, వాళ్ళ పొలాలకు ఎక్కడ పండించారు, రైతు ఆధార్తో పాటు క్లియర్ గా అందులో మెన్షన్ చేయాల్సింది ఉంది. ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసిన అనే ఒక సాకుగా గత 15 రోజుల నుంచి ఇదే సాకు చెప్తున్నారు. ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికైనా కానీ 24 గంటలు లేదా అవసరమైతే 12 గంటలకు క్లోజ్ అవుతుంది, అవసరమైతే 4 గంటలు కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఇవాళ నెలల తరబడి సాఫ్ట్వేర్ ను డెవలప్ చేస్తున్నామని చెప్పి రైతులను వంచి మోసం చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పసుపు బోర్డు కేంద్రంలో ఉంది. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పసుపు బోర్డు చైర్మన్ లోకల్లో ఉంటాడు, దానికి సంబంధించిన ఎంపీ కూడా లోకల్లో ఉంటాడు. కానీ ఈ అంశాలు ఎవి కూడా వాళ్ళకి పట్టవు. పైగా ఇవాళ జరుగుతున్న పతంగు తమకు సంబంధించిన అంశం కాదు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానం పట్ల రైతాంగం విసిగిపోయినటువంటి రైతాంగం ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది. రైతులు పడుతున్నటువంటి బాధలను ఒక్కసారి ఆవేదన వ్యక్తం చేస్తూ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన, మార్కెట్ యార్డ్ సిబ్బంది పైన దాడులు దిగిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రైతాంగం జరుగుతున్న ఇబ్బందుల పరిణామాల పట్ల ఖచ్చిత బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించాల్సిన అవసరం ఉంటుంది. పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి జిల్లా యంత్రాంగం అందుకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు జరగాల్సిన అంశం పైన క్లియర్ కట్ గా రైతులకు వివరించాల్సి ఉంటుంది. ఈ తంతు పట్టనట్టుగా వివరించే విధానం పట్ల ఇవాళ ముఖ్యంగా కేవలం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విషయమే కాదు ఇది. చుట్టుపక్కల ఉన్నటువంటి సంగారెడ్డి, జగిత్యాల, మెట్పల్లి నుంచి మొదలుకుంటే కరీంనగర్ వరకు పెద్ద ఎత్తున పసుపు వస్తుంది. ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాల్క
పాల్గొన్న 6 రైతులు పెద్ద ఆశతో పసుపు మార్కెట్కు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో పసుపు మార్కెట్ను రేపు ప్రశ్నార్థకంలో నెట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన ఇవాళ కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి దానికి వంతపాడినట్లు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సాక్ష్యంగా కనబడుతుంది. ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది పసుపు బోర్డు చైర్మన్. ఇది జాతీయ పసుపు బోర్డు అని ఇవాళ నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ క్యాంప్ ఆఫీసులను ఏర్పాటు చేసినటువంటి ఇవాళ పసుపు బోర్డు కార్యాలయం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. సంబంధిత శాఖకు సంబంధించిన చూసినటువంటి పల్లె గంగారెడ్డితో మిగతా వాళ్ళంతా బాధ్యత వహించాల్సి. రైట్. థ్యాంక్ యూ రవీందర్.